అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో జనవరి నెల పుష్యమాసంలో మనకి వచ్చే సంకటహర చతుర్థి అనేది పూజా విధానం అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ప్రతి నెల కూడా ఫిబ్రవరిలో వచ్చే పుష్యమాసం మాఘమాసం కానివ్వండి, అలా ప్రతి నెల కూడా వచ్చే మనము సంకట చతుర్థిని ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా ముడుపు కట్టాలండి. ఈ ముడుపు అనేది ప్రతి నెల కట్టాలా, లేకపోతే ఏ నెలకి ఆ నెల కట్టాలా, లేకుంటే ఒక నెల కట్టి మనం ఎన్నిసార్లు మొక్కుకుంటామో అన్నిసార్లు చేయాలా అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను. అలాగే పూజా విధానం డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. ముందుగా ఉదయాన్నే లేచి మనము ఈ వ్రతం చేయాలి అనుకున్నాం కాబట్టి మనము ఒకసారి ఓం గణేశాయ నమః, దేవుడా నేను ఈ వ్రతాన్ని చేస్తున్నానని మనసులో తలుచుకొని తలస్నానం అనేది చేసి దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధన అనేది 5 నుంచి 7 గంటల లోపు దీపారాధన, అలాగే ముడుపు కట్టడానికి ట్రై చేయండి. ఈ ముడుపు అనేది మనము ఎన్నిసార్లు అయితే మొక్కుకున్నామో 3, 5, 7, 21, 11 ఇలా ఎన్నిసార్లు, లేకుంటే జీవితాంతం మొక్కుకుంటాము. నేనైతే జీవితాంతమే మొక్కున్నానండి. నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపైన ప్రతి నెల కూడా సంకట చతుర్థి రోజు ఉపవాసం ఉండి పూజ చేస్తానని మొక్కుకున్నాను. అలా మొక్కుకున్న వాళ్ళంతా కూడా ఎలా చేయాలి అంటే ముడుపు కట్టుకోవాలి. ఏ నెలకి అలా ఆ నెల ముడుపు కట్టుకోవాలండి. కాకపోతే మొక్కుకోవడం మాత్రం ఫస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు మనం ఎన్నిసార్లు అనేది సంకల్పం అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఒక ఎర్రటి లేదా పసుపు రంగు లేదా తెల్లటి, ఎరుపు అయితే శ్రేష్టం అండి. ఎరుపు రంగు రవిక గుడ్డను తీసుకొని అందులో 3 పిటికెళ్ళ బియ్యాన్ని, 2 ఆకులు, 2 ఖర్జూరాలు, 2 వక్కలు, 10 రూపాయలు, 11 రూపాయలు లేదా 101 రూపాయలు లేదా 51 రూపాయలు ఈ దక్షిణ అనేది మనం స్వామికి ఇవ్వాలి, పూజారికి. కాబట్టి ఎంత పెడుతున్నాం అనేది మీ ఇష్టం అండి. పెట్టి ముడుపు అనేది కట్టుకోవాలి. ఇలా ముడుపు కట్టేటప్పుడు మన మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని, అలాగే ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రతి నెలా కూడా చేసుకోవాలి అన్నట్లుగా మనము ఈ పూజని చేసుకోవాలి. అలాగే ఈరోజంతా కూడా ఉపవాసం అనేది ఉండాలండి. ఉపవాసం ఉండి సాయంత్రము మళ్ళీ తలస్నానం అనేది చేసి ఆ తర్వాత పూజ అనేది చేసి ఉపవాసం అనేది వీడాలి. ప్రతి నెలా కూడా ఒక పదార్థాన్ని తిని ఉపవాసం అనేది వీడాలండి. అది ఎలాగనేది నేను వీడియో అనేది చేశాను. అంటే ప్రతి నెలా కూడా ఒక 2-3 రోజుల ముందు నేను పెడుతున్నాను కదా, సో ఆ వీడియోస్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇలా ఉదయాన్నే దేవుడి ముందు పెట్టి మనము ముడుపు అనేది కట్టుకొని స్వామి దగ్గర పెట్టాలి. ఇక ఈ రోజంతా కూడా మనము ఆ స్వామివారి నామస్మృతిలో ఉండాలి. అంటే ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అని ఉండాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ స్వామి స్మృతిలో అనేది ఉంటే సరిపోతుంది. ఇక సాయంత్రం మళ్ళీ మనకు వీలైనంత వరకు మనం ఒక వినాయక చవితిని ఎలాగ చేస్తామో అలాగ చేస్తే చాలా మంచిదండి. స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, అలాగే పానకాలు, వడపప్పు, పాయసాలు, ముఖ్యంగా మోదకాలు, అంటే మనం ఇప్పుడు ఆవిరి కుడుములు చేసుకుంటాం కదా, అలా కుడుములు, ముఖ్యంగా నువ్వుల లడ్డూలు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ నువ్వులు బెల్లం కలిపిన లడ్డూలు ఖచ్చితంగా పెట్టండి. ఇలా చేయటం వల్ల మనకి ఏవైనా శని దోషాలు అలాంటివి ఉంటే కూడా పోతాయి. ఒకవేళ ఈ సంకట చతుర్థి అనేది మంగళవారం వస్తే దానిని అంగారక సంకట చతుర్థి అంటారు. అలా చేస్తే చాలా మనం అలా చేయడం వల్ల చాలా విశేషమైన పర్వదినంగా ఉంటాము. కాబట్టి మనకి ఇలా మంగళవారం వచ్చిన అంగారక సంకట చతుర్థి మనం చేస్తే మన జాతకంలో కుజ దోషాలు ఏవైనా ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా పోయి సంకటాలు అనేవి తొలగిపోతాయి. పేరులోనే ఉంది కదండి సంకటము అంటే కష్టాలు తొలగిపోయే ఈ చతుర్థి. వినాయకుడికి చతుర్థి తిథి అంటే చవితి తిథి అంటే చాలా ఇష్టం. మనకి ప్రతి నెల కూడా 2 చవితులు అనేవి వస్తాయి. ఈ సంకట చతుర్థి అనేది పౌర్ణమి వెళ్ళిన 3వ రోజు కానీ 4వ రోజు కానీ చవితి తిథి అనేది వస్తుంది. అది కృష్ణపక్షంలో, దానిని మనం సంకట చతుర్థి అంటాం. కానీ మనం చేసుకునే వినాయక చవితి అమావాస్య రోజున ఆశ్వీజ మాసంలో అమావాస్య వెళ్ళిన తర్వాత శుక్లపక్షంలో వచ్చే చవితిని మనము వినాయక చవితిగా చేసుకుంటాము. అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ ఈ సంకట చతుర్థి ప్రతి నెల కూడా వస్తుంది. కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు ఈ పూజని. ఇలా ముడుపు కట్టుకున్నాక సాయంత్రం అనేది పూజ చేసుకోవాలండి. ఈ లోపే మీరు సంకటనాశన గణేశ స్తోత్రం, ప్రణమ్య శిరసా దేవం అనే స్తోత్రం ఉంటుంది కదండి, దానిని కనీసం 3 సార్లు అయినా, కనీసం ఒక్కసారైనా చదవాలి. మళ్ళీ వ్రతకథ కూడా లాస్ట్లో చదువుకోవాలి. మనము ఆ మూటను అనేది విప్పి స్వామి దగ్గర పెట్టిన తర్వాత విప్పేసి మనం వాటితో చక్కగా బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి వేసి పరమాన్నం అనేది తయారు చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలి. ఈ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి, బయట వాళ్ళకి పెట్టకండి. అలాగే ఈ రోజున శక్త్యానుసారం గరిక పూజను ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా గరికను స్వామికి సమర్పించడం వల్ల మనం గణపతి హోమము చేసినంత పుణ్యం అనేది లభిస్తుంది. ఇలా
సూర్యాస్తమయం వరకు కూడా అంటే సాయంత్రం 6 గంటల పైన వరకు కూడా మనము వినాయకుడిని కదపరాదు, అలాగే ముడుపును కూడా తీయరాదు. ఆ తర్వాత మళ్ళీ స్నానం అనేది చేసి దీపం వెలిగించి మళ్ళా మనం ఒక పసుపు వినాయకుడిని చేసుకోవాలండి. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టినా ఎన్ని ఫొటోస్ పెట్టినా ఖచ్చితంగా మనం పసుపు వినాయకుడికి పూజ చేసుకోవాలి. కాబట్టి పసుపు వినాయకుడిని చేసి మనము ఆ పొంగల్ని అక్కడే పెట్టి పూజ అనేది చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు స్వామికి పంచోపచార పూజ, షోడశోపచార పూజ, దాంతోపాటుగా నైవేద్యము, అలాగే అంత పూజ అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఆ చంద్రుడి అర్ఘ్యం అనేది ఒక డీటెయిల్గా వీడియో చేశానండి. ఆ మంత్రాన్ని మనము ఎక్కువసార్లు చదివి పాలతో తెల్లటి బియ్యంతో మంత్రాన్ని మనము ఉపశమించాలి. దానికి ఏం చేయాలంటే నేను చెప్పాను ఒక వీడియోలో, ఆ వీడియో అనేది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు దాన్ని చూసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ప్రతి నెల కూడా వస్తుంది కాబట్టి చాలా మహత్తరమైన రోజండి. నాకైతే నేను చేసిన తర్వాత నాకు ఏమీ తెలీదు, సో నేను యూట్యూబ్లో చూసి నేను ఒక వీడియో చేసి దాని తర్వాత అన్నీ తెలుసుకొని చక్కగా క్లుప్తంగా నేను బుక్ పెట్టుకొని వీడియో చేస్తానండి. లేదు అంటే మీకు మంత్రాలతో పెట్టుకొని పూజ చేయాలి అంటే నందూరి శ్రీనివాస్ గారు చెప్పారు కదా, సో అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అది కూడా పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. కాబట్టి మీరు అలా మంత్రాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. వ్రతం చేసేవాళ్ళు ఆడవారైతే చీర కట్టుకొని చేయడానికి ట్రై చేయండి. లేదండి మేము ఇలా వ్రతము ముడుపులు కట్టలేము కానీ నాకు చెయ్యాలనిపిస్తుంది అన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు, లేకుంటే మగవారు కానీ ఇంట్లో పరిస్థితులు బాగలేని వాళ్ళు కానీ చెయ్యాలనిపిస్తుంది కానీ వాళ్ళు చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు ఉపవాసం ఉండండి, తలస్నానం చేయండి, కానీ సాయంత్రం గుడికి వెళ్ళి ఖచ్చితంగా ఏ గణేష ఆలయంలో కూడా ఖచ్చితంగా ఈ రోజున అభిషేకాలు చేసి సంకట చతుర్థి వ్రతం అనేది చేస్తారు. సో మీకు వీలైతే అక్కడ డబ్బులు కట్టి మీరు కూడా కూర్చోడానికి ట్రై చేయండి. అది కూడా లేని వాళ్ళు కనీసం గుడికి వెళ్ళి గరికను సమర్పించి 11 గుంజిళ్ళు తీసి 11 చుట్లు స్వామి ప్రదర్శనలు చేస్తే మీకు సంకల్పం అనేది నెరవేరుతుందండి. ఇలా కూడా మీరు ట్రై చేయవచ్చు. ఆ తర్వాత ఇంట్లో స్వామికి మంగళహారతులు అనేవి ఇవ్వాలి. ఒక వినాయక చవితిని ఎలాగైతే చేస్తామో అలాగే చేయాలండి. నేనైతే నాకు వీలైనన్ని పత్రాలు, అంటే పత్రి అంటాం కదండి, 11 అలాగే 21 అలా ఎన్ని వీలైతే అన్ని ట్రై చేసి నేను తీసుకొని వస్తానండి. మనకి ఎలాగో ఇంట్లో ఈరోజు మనం తులసి పత్రం కూడా వాడవచ్చు. తులసి దళం ఉంటుంది, మరవం ఉంటుంది, జాపత్రి, అలాగే మల్లె పువ్వుల ఆకులు ఉంటాయి కదండి, అలా ఒక 5 లేదా 11 పెట్టడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా గరిక అనేది ఉంటుంది. అలాగే పువ్వులు కూడా 21 పువ్వులు కానీ 11 పువ్వులు, మనకి ఎన్ని వీలైతే అన్ని పువ్వులతో పూజ చేయడానికి ట్రై చేయండి. ఇవేవి లేకపోతే గరికనే అన్నింటిగా భావించి పూజ చేయవచ్చు. మరి అమెరికాలలో ఉన్న వాళ్ళు, లేకుంటే ఎక్కడైనా దూర ప్రదేశాలలో ఉన్న వాళ్ళు గరిక లేకపోతే ఏం చేయాలి అంటే అక్షింతలతో దాన్ని భర్తీ చేయండి. అంతేకాని స్వామికి ఏవీ లేవు అని ఆపేయడం మాత్రం చేయకండి. ఒక నెల ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి రిజల్ట్ వస్తుందనేది. సో ఇది నేను నా స్వీయ అనుభవాలతో చెప్తున్నాను కాబట్టి నేను కూడా మీకు చెప్పడానికి చాలా గట్టిగా చెప్తాను అనమాట, చెయ్యండి 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 అని. సో ఇలా చాలా మంచిదండి ఈ వ్రతం చేస్తే, ఈ పూజ చేసుకుంటే. మనం ఏ పూజకైనా స్టార్ట్ చేయడానికి ఈ స్వామిని కొలుస్తాం. మరి అలాంటి స్వామిని మనం ముందుగా కొలిచి ఆ సంకటాలన్నీ తొలగడానికి మనం చేస్తే కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేయడానికి ట్రై చేయండి. ఉపవాసం అనేది కూడా కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. పాలు, పండ్లు, అలాగే లిక్విడ్స్ ఏవైనా తీసుకొని ఉండవచ్చు. అంతేగాని వండినవి అంటే అన్నం కానీ లేకపోతే గంజి కానీ అలాంటివి తీసుకోకూడదు. మామూలుగా అంటే పాలు, పళ్ళు అలాంటివి తీసుకొని ఉండవచ్చు. ఆ తర్వాత మీరు చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చాక చంద్ర నమస్కారం చేసుకున్న తర్వాత మీరు పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఏ నెలకి ఆ నెల తినే పదార్థాలు ఉంటాయండి. నేను వ్రతకథలు కూడా చెప్పానండి, 5 వ్రతకథలు అనేవి ఉంటాయి. అందరూ కూడా గూగుల్లో చూసి ఇంద్రుడి వ్రతకథ చెప్తూ ఉంటారు, అది తప్పు. ఇంద్రుడి వ్రతకథ కాదండి. బుక్లో ఉన్న 5 కథలు కూడా నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేశాను 15 నిమిషాల పాటు. ఆ వీడియో అనేది మీకు లింక్ అనేది ఇస్తాను, మీరు అది పెట్టుకొని కూడా వినవచ్చు. సో విన్నా పర్వాలేదు, అక్షింత చేతిలో పట్టుకొని విన్నా పర్వాలేదు, లేదు మీ దగ్గర బుక్ ఉందంటే చదువుకున్నా పర్వాలేదు. ఇలా ఈ వ్రతకథలు అనేది చదువుకున్న తర్వాత మనము ముందుగా దేవుడి దగ్గర పెట్టిన లడ్డూలు కానీ పరమాన్నం కానీ మన నోట్లో ఎవరితో మాట్లాడకుండా మౌనంగా మనం అవి స్వీకరించి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనము ప్రసాదంలాగా పంచిపెట్టాలి.
ఇలా ఈ పూజనంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ప్రతి నెల కూడా చేసుకోవాలి అన్న వాళ్ళు చేసుకోవచ్చు. లేదు అంటే కనీసం 3 సార్లు, 5 సార్లు, 11 సార్లు, 9 సార్లు అలా అయినా మీరు చేసుకోవచ్చు. ఇవి కొన్ని మాసాలలో చేయకూడదండి. ఆషాఢ మాసము అలాగే ఏవైనా శూన్య మాసాలు వచ్చినప్పుడు అలాంటి మాసాలలో స్టార్ట్ చేయకూడదు. పుష్యము, మాఘము ఇలాంటి వాటిల్లో, ఆశ్వీయజము ఇలాంటి వాటిల్లో మనము స్టార్ట్ చేయవచ్చు. అలాగే మంగళవారంతో కూడిన సంకట చతుర్థి వచ్చిందనుకోండి, లక్షణంగా మనము మంగళవారం వచ్చింది అని కాదు, హ్యాపీగా మనము స్టార్ట్ చేయవచ్చు. అది అంగారక సంకట చతుర్థి కాబట్టి దాన్ని కూడా స్టార్ట్ చేయవచ్చు. ఖచ్చితంగా నువ్వుల లడ్డు అలాగే కుడుములు పెట్టడానికి ట్రై చేయండి. కుడుములు లేకపోయినా నువ్వుల లడ్డు అలాగే పరమాన్నము, పానకము, వడపప్పు అనేది పెట్టండి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ గణేష సంకట చతుర్థి అనేది చెయ్యండి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళి అవుతాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అవుతుంది, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఆ జీవితం అనేది చాలా సంపూర్ణంగా అనేది ఉంటుంది. అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.